హాయ్ అండి. ఇది మా వెడ్డింగ్ యానివర్సరీ రోజు మినీ వ్లాగ్. వెడ్డింగ్ యానివర్సరీ అంటే మాకు ముందుగానే ప్లానింగ్స్, పార్టీలు ఇటువంటివి ఏమీ ఉండవండి. నార్మల్ డే లానే ఉంటుంది. ఇంకా రోజు మార్నింగ్ టెంపుల్‌కి వెళ్లి రావడం, ఇంట్లో ఏదైనా ఒక స్వీట్ ప్రిపేర్ చేసుకోవడం ఇలా ఉంటుందనమాట. వీలైతే మా హస్బెండ్‌కి ఫ్రీగా ఉంటే గనక పిల్లలతో బయటికి వెళ్ళడం, బయట లంచ్ గాని, డిన్నర్ గాని చేసి రావడం ఇలా ఉంటుంది. ఈరోజు మార్నింగ్ స్వీట్ ఏమీ ప్రిపేర్ చేయలేదు. ఎందుకంటే పిల్లలిద్దరూ స్కూల్‌కి వెళ్ళిపోయారు. ఆయనకు కూడా అర్జెంట్ వర్క్ ఏదో ఉందని ఆయన కూడా మార్నింగ్ ఆఫీస్‌కి వెళ్ళిపోయారు. అందుకని ఇంకా ఈవినింగ్ టైమ్‌లో బొబ్బట్లు తయారు చేశాను. పిల్లలు, ఆయన చాలా ఇష్టంగా తిన్నారు. ఇంకా నైట్ డిన్నర్‌కైతే బయటకొచ్చామండి. నేను యూపీ వచ్చిన తర్వాత ఫస్ట్ టైమ్ అండి ఈ విధంగా ఝాన్సీ రెస్టారెంట్‌కి రావడం అనేది. యాంబియన్స్ అయితే చాలా బావుంది. నేనిక్కడ బయట ఫుడ్ తినడానికి అస్సలు ఇష్టపడను. ఎందుకంటే ఇక్కడ మనం తినే ఫుడ్ పెద్దగా దొరకదండి. దొరికినా కూడా అది అస్సలు బాగోదు. అందుకనే బయట ఎక్కువగా ఫుడ్ తినే ప్రోగ్రామ్స్ ఏం పెట్టుకోమనమాట. ఇంక ఈరోజైతే సరదాగా పిల్లల్ని తీసుకొని అలా వచ్చాము. మేము రెస్టారెంట్‌కొచ్చేసరికే టైం 8:30 దాటేసిందండి. సాహితీ, సాత్విక్ ఇద్దరికీ ఇప్పుడు నిద్రపోయే టైం అనమాట. వాళ్ళిద్దరికైతే నిద్రొచ్చేస్తుంది. ఇంకిక్కడ మట్కా బిర్యానీ అంటే కుండ బిర్యానీ ఫేమస్ అంటండి. అది ఆర్డర్ పెట్టాము. దీని కాస్ట్ దగ్గర దగ్గర 600 రూపీస్ ఉందనమాట. టేస్ట్ చేసిన తర్వాత ఒక్కటే అనిపించిందండి. వీళ్ళ కిచెన్ ఎక్కడుందో అక్కడికి వెళ్ళి వీళ్ళకసలు బిర్యానీ ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూపించాలి అని అనిపించిందనమాట. నాకైతే దాని టేస్ట్ అస్సలు నచ్చలేదు. అంతేలెండి ఇక్కడ బిర్యానీ, రైస్ ఐటెమ్స్ ఇవి బావుంటాయి, ఎక్సలెంట్‌గా ఉంటాయని ముందే ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకోకూడదనమాట. ఇక్కడ రైస్ ఐటెమ్స్ వీళ్ళు తినరు గాబట్టి బాగోవు. ఇంక మా సాహితమ్మ అయితే కట్టిన బిల్లుకి న్యాయం చేద్దాము అని సోంపు మొత్తం సైడ్ చేసేసింది. ఎక్కడికి పోతాయి చెప్పండి అలవాట్లు. అవన్నీ నా అలవాట్లే. ఇంక వెళ్ళేటప్పుడు కొన్ని ఫోటోస్, వీడియోస్ అన్నీ తీసుకున్నాము. ఈ చిన్ని మినీ వ్లాగ్ నచ్చితే లైక్ ఇచ్చి వెళ్ళడం మర్చిపోవద్దు ఫ్రెండ్స్.